నా జీవితం ఇది అన్నట్లా. తిన్నారా ఏమన్నా తిన్నారా మీరు? ఓకే. ఏం తింటలేదు, అన్నం అంటే తింటలేదు, అది బెదిరిస్తే చేసిపోతుంది రాత్రికి. ఒక్కరు కాక సార్ పెద్ద పరిశ్రమ. మా అమ్మాయి అంతో ఇంకోటి చాలా చలుకు, ಮತ್ತೆ ఇంత కుట్టాడు సార్ అన్నికి లేదు, ఇంత స్మార్ట్ నల్ల ఉండ్రు గుడ్డి ఉండ్రు అన్నికి లేదు. స్మార్ట్ అమ్మాయిలు అంత కాలు చక్కగా అంత అంత పెద్దగా అయింది. నా పక్కేసి అందరు నలుగురిని పక్కలేసి పొద్దున్న లేస్తేనే వాళ్ళ అమ్మ ముఖం చూసే బయటకు వెళ్తారు అనమాట. ఇక మా బాబు కూడా అందరు కానిచ్చి గమ్మత్ అయిపోయింది సార్ మొత్తం. కొన్ని సిటీ అన్నందుకు ఇక్కడ ఆపాను మేము కూడా సిటీ వస్తాను ఎప్పటికి కాబట్టి ఎందుకు అని బాబుదామని. నలుగురు పిల్లల మీకు ఎక్కువ ధైర్యం ఎవరు చెప్తుండే? సెకండ్ అమ్మాయి, మూడో అమ్మాయి, నాలుగో అమ్మాయి, ఐదో అమ్మాయి అందరూ హ్యాక్టీగానే నాకు అంతా. వాళ్ళు ఇట్లా అట్లనే ఏం లేదు. ఉదయమే చేసి చెప్పేది అందరు. ఎవరు తల్లిదండ్రులకు ఎవరు చెప్పరు, మా అమ్మాయి అట్లా చెప్పేది. అందరు గొప్ప చెప్పుకుంటారు కానీ మా మాట లేదు. మా అమ్మాయిలు అంటే ఎట్లా అంటే అట్లా డాడీ భయపడ్డాక మేము అయిపోయి చదువుతున్నాం. ఏ దాంట్లో క్లాసులో ఫస్ట్ వచ్చారు. ఆడ కూడా భాష దాంట్లో కోటి ఉమెన్స్ కాలేజ్ నుండి బయట ఆట నేర్పిస్తుంది మా అమ్మాయి, మూడో అమ్మాయి. మా నెల సాలరీస్ ఇస్తారు, డబ్బులు వస్తాయి. అంత గమ్మత్ అయిపోయేసి నా రెండో అమ్మాయి దాంట్లో జాబ్ చేసుకుంటేనే ట్రైనింగ్ చేస్తుంటుంది అన్నమాట. ఇంకా జాబ్ సాలరీ రాలేదు. 15 ఎక్స్పీరియన్స్ ఉంటే ఎగ్జామ్ తీసుకుంటారట. అదే కానీ కాలేజ్ ప్రిన్సిపల్ కూడా చెప్పడం జరిగింది, అంటే మంచిగా చదువుతారు పిల్లలు, మంచిగా ఉంటారు అది ఇది అని చెప్పేసి చెప్పడం. ఇక్కడ భాష కాలేజీలో ఎంక్వైరీ చేయొచ్చు, సిద్ధార్థ ఎంక్వైరీ చేయొచ్చు మా పిల్లల గురించి. శిశు మందిర్లో ఒక్కరికి ఎవరికైనా అడిగితే చెప్పొచ్చు పిల్లల పేరు చెప్తే సార్. మీరు ఇప్పుడు ఏమైనా తిన్నారా? తిన్నాం అంతేకంతే. అప్పన్నం మీరు ఏం తింటలేము అసలు. మాకు టిఫిన్ చేస్తూ ఉంటాం అంతే. ఏమో ఆశ పెట్టుకుంటే కానీ ఏదో అయిపోయాయి సార్. కాదన్నా, మీరు ధైర్యంగా ఉండి మీ భార్యని ఇప్పుడు పిల్లల్ని మీరు చూసుకోవాలి.